ఇక జనగామ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అద్భుతాలు చేస్తుంది జనగాంలో, ఇంకా చాలా బాగా పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతో కాలం కాదు, తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనకేం ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదే లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం. ఇక మా విజయం ఉన్నది. ఆ రోజుల్లో సర్పంచ్గా, మన పెంబర్తి సర్పంచ్గా ఆ రోజుల్లోనే జైలుకు పోయిన ఉద్యమకారురాలు. అంటే ఒక మహిళ అయి ఉండి ఆ రోజుల్లో గొర్రెలను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది, సర్పంచ్ అయింది, జడ్పీటీసీ అయింది, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయింది. సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. మీ యాదగిరెడ్డి గారు పద్మమ్మ మాట్లాడింది. ఈడ జనగామ చౌరస్తాలో ఓ రోజు నిరాహార దీక్ష శిబిరం జరిగితే నేను వరంగల్కి వెళ్ళి వచ్చాను. కూర్చుంటే ఓ దుమ్ము చేసాం. ఒక దమ్ము ఎట్టుకుపోయింది. మరి ఆ రోజు పేద లొల్లి, లాఠీ చార్జ్ జనగామ చౌరస్తాల అరెస్ట్ చేసి జీపులు వేసుకొని బచ్చన్నపేట పట్టుకుపోయింది. ఆడొగాయన మనం టవర్ ఎక్కింది. ఆయన పేరు ముస్లిం లీడర్ జావిద్. ఆయన పోయి టవర్ ఎక్కింది. హరిశంకర్ దిస్తావా దించామని ఇదే కళ్ళు నన్ను జల్దీ పెట్టింది. సో అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగామ ప్రాంతం. సరే మిత్రులారా, ఏం జరిగినా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా కేసీఆర్ కంటే ముందు కాంగ్రెసే కదా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలింది. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది. మీ ముఖానికి మంచినీళ్ళని ఇచ్చింది అయి జనగామ పడానికి. ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చి జనగామ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోవడం తప్పదు. ఎందుకంటే ఆడ కాంతానపల్లి కట్టి సంవత్సరానికి 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసిన కనుకనే ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మీరుండగా వలసలకు కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో వలసలకు కేంద్రంగా మార్చింది మీరైతే, వలసలు వాపస్ తెచ్చి మళ్ళీ పల్లెల్లోకి వచ్చి ఇవాళ మా వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఎక్కింది. ఇవాళ ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది. 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పిందే 100 రోజుల్లో ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నదా లేదా? ఒకసారి ఆ వీడియో చూపిపోయి. రెండవది రుణమాఫీ అంటే రెండవది సౌండ్ పెట్టారా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడా లేదా? ఇంకొకటి చూద్దాం. ముసలోళ్ళ పెన్షన్, ఇది 10వ బాబు. ముసలోళ్ళ పెన్షన్కి ఏం చెప్పిండు? ఆగదు. ముసలోళ్ళ పెన్షన్ ఏం చెప్పిండు? ఇక వాడికి ఎంత పెన్షన్ వస్తుంది? 2000 వస్తుంది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్ రాగానే 4000 ఇస్తాను. మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, పోయిన నెల పింఛనే రాలేదు. పోయిన 4 మంది వేస్తే ఉన్న 4 పుష్పీకినట్టు 4000 మాట అయినారు కానీ 2000 రాజకీయలేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు.
మొన్న ఫిబ్రవరి 2వ తారీఖుకే ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది. అంటే మధ్యలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పిందేమో 4,000 ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టింది. ఎట్లా చెప్పింది ఒకసారి వస్తుంది 2,000 వచ్చి కదా వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దల 2,000 ఇందిరమ్మ రాజ్యం వచ్చి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీకు కాళ్ళు వస్తాయి, పెట్రోల్కు 500 1000 ఇచ్చేవాడు. నడిచి నీ కాళ్ళు వస్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వదులుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో, కోడల మీదనో, బిడ్డ మీదనో, అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ మనీ ఇవ్వాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ ఇప్పుడు కాళ్ళు వద్దుతారా, కాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఉన్న 2,000 పన్నెండే కదా ఇప్పుడు ఉన్న 2,000 పోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. ఇటువంటి బట్టే భాష మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అట్లే రైతు బంధు ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగున మౌతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పట్టాయని చెప్పినాం మనం. వీళ్ళేమన్నా బచ్చనపేట చెప్పిన వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 పడతాయి అన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండేది ఆపమని ఆపించేది. అంటే ఇచ్చే పైసలు ఇయ్యలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. పడ్డాయి అందరికీ. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయింది. మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఓసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి ఇక కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడ్డాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను, మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందా 6 తారీఖుకి వాతావరణ శాఖ వాళ్ళు వాటిని పట్టాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలిగా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమో గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు.